ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే సండే వ్లాగు. సండే చికెన్ బిర్యానీ చేశాను. రెసిపీ ఏమీ షేర్ చేసుకోనులేండి, ఎందుకంటే నా దగ్గర ఉన్న వాటితో ఏదో సింపుల్గా చేశాను. ఇవాళ అయితే నేను మీతో ఒక స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్టోరీ ఏంటంటే పుతలీబాయి ఆదర్శం. పుతలీబాయి అంటే అందరికీ తెలిసిన ఆవిడే కదండి. ఆవిడ చాలా గొప్ప ఆదర్శ మహిళ. అంటే ఎవరు కాదండి, గాంధీ గారి తల్లి. స్టోరీ ఏంటంటే, ఒక సీజన్లో గాంధీ గారి తల్లి ఒక వ్రతం పాటించేవారు. ఆ వ్రతం పాటించేటప్పుడు ఆవిడ కోయిలు ఉంటుంది కదండి, కోయిల కూసే వరకు ఏం తినేవారు కాదు. అలా ఒకరోజు కోయిల కూయడం లేట్ అయ్యింది. లేట్ అయ్యేసరికి ఆవిడ ఇంకా ఏం తీసుకోవట్లేదు తినడానికి. అది గాంధీ గారు గ్రహించి బయటికి వెళ్ళి కోయిలు ఎలా కూస్తుంది సేమ్ అలాగే కూసి లోపలికి వచ్చి తల్లితో చెప్తున్నారు. అమ్మ, కోయిలు కూసింది కదా, నువ్వు ఇంకా భోజనం చేసేయి అని చెప్పి తల్లితో చెప్తున్నారు అనమాట గాంధీ గారు. అప్పుడు గాంధీ గారు చాలా చిన్న వయసు గలవారనమాట గాంధీ గారు. తల్లి అది గ్రహించి, నా కొడుకును పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి గాంధీ గారిని 2 చెంపదెబ్బలు కొట్టి గట్టిగా తిట్టి ఆవిడ ఏడ్చారనమాట. అలా అబద్ధాలు ఆడడం ఆవిడకి నచ్చలేదు. తల్లి బాధపడతాను చూసి గాంధీ గారు కూడా బాధపడి, ఈ రోజు నుంచి నేను జీవితంలో ఎప్పుడు అసత్యం ఆడనమ్మా అని చెప్పి తల్లి దగ్గర ఒట్టు వేశారు గాంధీ గారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక తల్లి తలుచుకుంటే పిల్లల్ని ఎంత ప్రయోజకులనైనా చేయగలదు అని చెప్తున్నాను. ఇలాగే సేమ్ ఇంకో తల్లి స్టోరీ చెప్తానండి. అదైతే రియాలిటీ అనమాట. నేను బయట ఒక ఆవిడ వేరే ఆవిడతో మాట్లాడుతుంటే విన్నాను. ఆవిడ సేమ్ ఎలా మాట్లాడిందో అలాగే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది విన్నాక రైటా రాంగా అన్నది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఆవిడ ఏం మాట్లాడింది అంటే, ఆవిడ ఇప్పుడున్న ఇల్లు అంటండి చాలా చిన్నదంట. అంటే ఇప్పుడు నేను ఉన్న ఇల్లు పెంటకుప్పలా ఉంది, నాకు అస్సలు నచ్చటం లేదు, నాకు మీ అందరి ఇల్లులు చూసి నాకు కూడా అలాంటి ఇల్లు ఉంటే బాగుండు అంటుంది. మనకి స్తోమత ఉందనుకోండి, ఆ మాట అనుకున్నా పర్వాలేదు, అందరి ఇల్లులాగా మనకి ఉంటే బాగుండు. ప్రస్తుతానికి వాళ్ళ పొజిషన్ బాగోలేదు, కానీ ఆవిడ చూడండి ఎలా మాట్లాడుతుందో. పెంటకొప్ప ఇల్లు అంట. నాకు ఎందుకు అలా అనడం నచ్చలేదు. నిజంగా ఆవిడ పిల్లలు ఆ మాటలు విన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, నిజమే మన పెంటకొప్ప ఇల్లు బాగాలేదు, మనకు కూడా అలాంటి ఇల్లులు ఉంటే బాగుండు అనుకుంటారు కదా. ఒక తల్లి ఏమనాలండి, పెంటకొప్పిల్లు కాదు, ఇలా కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మనకి ఇలా అన్న ఇచ్చాడు, రేపు ఫ్యూచర్లో మన పొజిషన్ బాగుంటే మనం కూడా అలాంటి ఇల్లులు కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు దేవుడు ఏది ఇస్తే దాంతోనే మనం ఎప్పుడు అడ్జస్ట్ అయి ఉండాలి తప్ప అతిగా అచ్చేసుకుపోకూడదు అని చెప్పి ఆవిడ మాట్లాడాలి. అలా కాకుండా మీ అందరి ఇల్లు చూసి నాకు మా ఇల్లు అసలు నచ్చడం లేదు, నాకు ఆ ఇంట్లో ఉండాలంటేనే రోతేసేస్తుంది, అది ఇది అని మాట్లాడుతుంది అనమాట. నాకు ఎందుకు అస్సలంటే అస్సలు నచ్చలేదు ఆ మాటలు. ఒక తల్లి అలా ఉంటే పిల్లలు ఎలా తయారవుతారు మీరే గ్రహించండి. నేను అన్నది రైటా రాంగా అన్నది కూడా మీరు ఎస్ఆర్నో అని చెప్పి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదే మీకు ఏమనిపిస్తే అది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు ఎందుకు అలా నచ్చదు. నాకు దేవుడు మనకి ఏది ఇస్తే అదే ఉంచుకోవాలి తప్ప మనం వచ్చేసుకుపోకూడదు అని అనుకుంటాను. ఓకే, మన సంపాదన బాగుందనుకోండి తీసుకోవచ్చు, మనం లగ్జరీగా అంటే మనకు తగ్గ తీసుకోవచ్చు అనుకుంటారు. మనకు దేవుడు ఏది ఇస్తే దాంతో అడ్జస్ట్ అయ్యి ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకుంటానమాట. మనకు కోటీశ్వర్లు ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి మనం వాళ్ళందరివే చూసి మనం కూడా అలా ఉండాలి అనుకోవడం నాకు ఎందుకో నచ్చదు. నాకు ఆ రోజు ఆవిడ మాట్లాడిన మాటలు అస్సలంటే అస్సలు నచ్చలేదు. అంతే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే మొన్న బుట్టలన్నీ కడిగాను కదా, అవన్నీ సర్దుతున్నాను అనమాట. ఇవి మిర్రర్ ముందే ఉంటాయి. ఒక బుట్టలో అయితే నేను మొత్తం పర్ఫ్యూమ్స్ ఇవన్నీ పెట్టుకుంటాను. ఒక బుట్టలో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి మీకు, అవన్నీ కుబేర కుంకుమ, ఆంజనేయ స్వామి కుంకుమ, విభూది ఇవన్నీ అనమాట. అవన్నీ దేవుడి దగ్గర పూజ చేసినవన్నీ అలా పెట్టుకుంటాను అనమాట. నాకు అదొక నమ్మకం, దేవుడి దగ్గర పూజ చేసినవి పెట్టుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అవి పెట్టుకుంటాను నేను. నుదుటిన కుంకుమ అవన్నీ దేవుడి దగ్గర పూజ చేసినవి పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అందులో అయితే కరెంటు బిల్లులు, మనం బయట ఏమైనా గ్రాసరీస్ కొంటే ఆ బిల్లులు అవన్నీ కలిపి అందులో వేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకుంటే సరిగా లేదని చెప్పి అక్కడ అలా బుట్ట అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఇందులో అయితే చూస్తారు కదా, చపాతీ కర్రలు అవన్నీ పెట్టుకుంటాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.